ఈ రోజు భోజనం చేయడానికి మసీదుకి అయితే వెళ్తున్నా. అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఒక 10-20 నిమిషాల ముందే అక్కడికి వెళ్ళిపోవాలి. నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము. ఇలాంటి బ్యానర్ ఉన్న ప్రతి మసీద్ దగ్గర భోజనాలు పెడతారు. బయట ఈ ప్లేస్ లో అయితే ఒక పట్టపరిచి కవర్ వేసుకుని కూర్చునే వాళ్ళు, కానీ వర్షం పడుతుందని చెప్పేసి లోపల కూర్చున్నారు. ఫుడ్ వచ్చేసి హోటల్ నుంచి తెప్పిస్తారు. తలా ఒక బాక్స్ అయితే ఇచ్చేస్తారు అనమాట. ఈ బాక్స్ లో వచ్చేసి ఒక 4-5 రకాలు ఉంటాయి. చూడండి మీరే. ఒక్కో రోజు ఒక ఫుడ్ ఐటమ్ అయితే ఉంటుంది. ఈ రోజు చికెన్ మచ్చిపూసి అయితే ఉందన్నమాట. అది కాకుండా జ్యూస్ అండ్ ఆరెంజ్ ఒకటి సపరేట్ గా ఇచ్చారు. అన్నిటిలో కన్నా అతి ముఖ్యమైన వస్తువు వచ్చేసి ఖర్జూరం. ఈ మసీదులో రంజాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క రోజు 100 మందికి పైన భోజనాలు పెడతారంట. టైం వచ్చేసి 5:51 అవుతుంది. అల్లాహు అక్బర్ అనగానే ఖర్జూరం తిని వాటర్ తాగి అలా ఫస్ట్ ఒక్క బుద్ధి అయితే జల్లిచ్చేస్తారు. సబ్కా మాలిక్ ఏక్ హై, అందరికీ దేవుడు ఒక్కడే అని ఆయన చెప్పిన మాట ఇక్కడ రుజువైతుంది. ఇక్కడ కల్మషం లేని, కుల మత భేదాలు లేని, వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా రంజాన్ నెల మొత్తం కువైట్ లో ఉన్న ప్రతి ఒక్క మసీదులో ఆల్మోస్ట్ భోజనాలు ఎవరైనా వెళ్ళి తినొచ్చు, నువ్వు రాకూడదు అనే మాట రాని. గ్రేట్ అంటే గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. అసలు నన్ను చూసిన చాలా మంది రాకు కూర్చున్నారు కానీ నువ్వు రాకూడదు వెళ్ళు అన్న మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషికి అర్థం. నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా. బాయ్.